మమ్మల్ని కాపాడడానికి మీరు పడిన శ్రమ వర్ణనాతీతం తండ్రి. మా పట్ల మీరు చూపుతున్న ప్రేమను బట్టి చక్కగా మీ పనిలో కొనసాగడానికి, మీ వాక్యము వినడానికి మా పట్ల మీరు చూపుతున్న ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, కొన్ని నిమిషాలు మీ వాక్యం వినడానికి సిద్ధపడుతుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు వారికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలారా, చేరవచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్లో ఒక మాట ధ్యానిద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం బైబిల్ చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని మాట్లాడుతున్నాడు. ఈ సందర్భం మీరు బాగా ఆలోచించగలిగితే, ఒకనాడు పౌలు గారు కొరింథీ పట్టణానికి ఈ పత్రికలు రాశాడు. పత్రికలు రాస్తూ పత్రికల యొక్క ఉద్దేశం దేవుడు చెబుతాడు. ఇదిగో మేము రాస్తున్న పత్రికలు మీ హృదయంలో ఉండాలి. మీ హృదయం అనే పలకల మీద వీటిని మీరు రాసుకోవాలి. రాసుకుని దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు ఎలాగైతే జీవించమన్నాడో అలా మీరు జీవించాలి. ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తు పోలిక మీలో ఏర్పడాలి అన్నది ఈ పత్రికలో ఈ అధ్యాయం యొక్క దేవుని యొక్క ఉద్దేశం. అంటే ప్రభువులోనికి వచ్చిన తర్వాత, వాక్యము నేర్చుకున్న తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత దినదినము మనలో రావలసిన మార్పు గురించి మాట్లాడుతున్నాడు. మనలో రావలసిన ఆత్మీయ ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాడు. భూమి మీద మనిషి అన్నిటిలోనూ ఎదగాలనుకుంటాడు. చదువులో పిల్లలు ఎదగాలి, ప్రతి సంవత్సరం ఒక క్లాసు పాస్ అవ్వాలి. అలాగే ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగం విషయంలో కూడా ఎదగాలనుకుంటారు. వచ్చే సంవత్సరానికి ప్రమోషన్ రావాలి, లేదా జీతం పెరగాలి. అన్నిటిలోనూ పెరగాలనుకున్న మనిషి ఆత్మీయ జీవితం విషయంలో మాత్రం అణగారిపోయాడు, దిగజారుతున్నాడు, వెనక్కి వెళుతున్నాడు తప్ప ఎదుగుదల అంటే ఈ నెలకి వచ్చే నెలకి తేడా, ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి తేడా అంటే ఆత్మీయతలో కానీ, జ్ఞానములో కానీ, దేవుడి కొరకు పనిచేయటంలో కానీ, లేదా ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధపడటంలో కానీ ఆత్మీయ ఎదుగుదల అనేది ఉండాలి. అది జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ఇదిగో మీరు ప్రభువుని ఎదుర్కొనే టైంకి, యేసుక్రీస్తుల వారిని ఎదుర్కొనే టైంకి మనం ఎలా ఉండాలి అంటే, 18వ వచనం మళ్ళీ చదువుతున్నాను. మనమందరము అన్నాడు. మనము అందరము అంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ముసుగు లేని ముఖముతో అన్నాడు. ముసుగు లేని ముఖం. ఇప్పుడు మనకి ఏముందండి ముసుగు అంటే, ప్రభువుని ఎదుర్కోవడానికి అవసరమైనంత ఏమంటే డైరెక్ట్గా నేను ప్రభువును చూడగలను, ప్రభువు వస్తే నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రభువును చూడడానికి సిద్ధపడిన మొహాలు ఇప్పుడైతే లేవు. అంటే అర్థం ఏంటంటే, లోకపు పాపాలు, లోకపు ఆశలో, లేదంటే మనలో ఉన్న బలహీనతలో ప్రభువుని ఎదుర్కోవడానికి, ముఖాముఖిగా చూడడానికి ఈరోజు సిద్ధపాటు అనేది క్రైస్తవ్యంలో తక్కువ.
మీకు ఇది అర్థం అవ్వాలి అంటే ఒక ఉదాహరణ చెప్తాను. మీరు చూడండి, పిల్లలు కొన్ని సందర్భాల్లో సూటిగా తల్లి మొహంలోకి చూసి కానీ, తండ్రి మొహంలోకి చూసి కానీ మాట్లాడలేరు వాళ్ళు. వాళ్ళు అలా చూడలేకపోతున్నారు అంటే అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఏదో తప్పు చేశారు. మనమైనా చూడండి, లోకంలో ఎవరైనా వాళ్ళని మోసం చేశారనుకోండి, లేదంటే మనం ఎవరినైనా మోసం చేసాం అనుకోండి, నేను అవతల వ్యక్తిని మోసం చేశాను అన్నప్పుడు ఆ వ్యక్తి ఎదురుగా వస్తే మొహం చూడగలరా? మొహంలోకి చూసి మాట్లాడగలరా? ఇప్పుడు పౌలు గారు అదే చెప్తున్నారు. ప్రభువుని మీరు ఎలా ఎదుర్కోవాలి అంటే ముసుగు లేని ముఖముతో అన్నట్టు. అంటే డైరెక్ట్గా చూడగలిగిన ధైర్యం ఉందా ప్రభువుని డైరెక్ట్గా చూడగలిగి ఆయనతో మాట్లాడగలిగి మీరు బ్రతకమన్నట్టుగానే బ్రతికాను అని చెప్పగలిగిన ధైర్యము మనమందరము సంపాదించామా అంటున్నాడు. మళ్ళీ చూద్దాం చూడండి. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయుచు. ప్రభు యొక్క మహిమ బాగా ఆలోచించండి. ప్రభు యొక్క మహిమ ఏంటి? ప్రభు యొక్క మహిమ ఏంటి? యేసుక్రీస్తుల వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రికి ప్రార్థన చేస్తారు. తండ్రి, లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు అంటాడు. ఏంట మహిమ అంటే ప్రేమ. యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి రాకమునుపు తండ్రైన దేవుడు అమితంగా ప్రేమించాడు. మీరు ఇక్కడ చేపెట్టి యోహాను సువార్త 17వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు అన్నాడు. లోకము పుట్టక మునిపే యేసుక్రీస్తుల వారికి మహిమ ఉందట. ఏంట మహిమ అంటే తండ్రైన దేవుడు అమితంగా ప్రేమించిన ప్రేమ. తండ్రైన దేవుడు యేసుక్రీస్తుల వారి మీద పెట్టుకున్న నమ్మకం. జాగ్రత్తగా వినండి ఇవన్నీ. తండ్రైన దేవుడు యేసుక్రీస్తుల వారిని ప్రేమించిన ప్రేమ, తండ్రైన దేవుడు యేసుక్రీస్తుల వారిని నమ్మిన నమ్మకం. సర్వ సృష్టి మీద సర్వాధికారిని చేశాడు దేవుడు అంటే యేసుక్రీస్తుల వారిని తండ్రైన దేవుడు నమ్మాడు, ప్రేమించాడు. అది ఈ నమ్మకం కానీ, ప్రేమ కానీ, బాధ్యతలు కానీ ఇవన్నీ తండ్రైన దేవుడు యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి రాకమునుపు చాలా సంవత్సరాలు ప్రభువుకి ఇచ్చిన మహిమది. దూతలందరిలోనూ ప్రధానుడిగా చేశాడు. దూతలన్నింటి మీద అధికారాన్ని చేశాడు. ముల్లోకాల మీద అధికారం ఇచ్చాడు తండ్రైన దేవుడు. దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇక్కడ. దానిని జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తుల వారు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో లోకము పుట్టకమునుపు, లోకం అనగానే మనుషులు, ఈ మనుషులు ఎవరు పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతోనే ఇప్పుడు నన్ను మహిమపరచు అన్నాడు. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మనం చదువుకుంటున్న భాగానికి వచ్చేస్తే కొరింథీ పత్రికకి, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయొచ్చు. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తుల వారు తండ్రైన దేవుని చేత ప్రేమింపబడ్డాడు. యేసుక్రీస్తుల వారు తండ్రైన దేవుని చేత నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు. యేసుక్రీస్తుల వారు అంటే తండ్రైన దేవుడికి అమితమైన నమ్మకం, ఇష్టం, ఆనందం, ప్రేమ. ఇవన్నీ కూడా ప్రభువు వలన మనం సంపాదించాలి. ఇప్పుడు ప్రభువు మనల్ని నమ్మాలి, యేసుక్రీస్తుల వారు మనల్ని ప్రేమించాలి. మళ్ళీ చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. ఇవన్నీ తండ్రైన దేవుడు యేసుప్రభుకి ఇచ్చినవన్నీ యేసుప్రభు మనకిచ్చి వెళ్ళాడు. యేసుప్రభు మనలో అవి రావాలని కోరుకున్నాడు. తండ్రైన దేవుడిలో ఉన్నవి యేసుప్రభులోనికి వస్తే యేసుప్రభులో ఉన్నవి కిందను తనను నమ్మిన వారిలోనికి రావాలి. ఆ ప్రేమ రావాలి, ఆ విశ్వాసం రావాలి. తండ్రైన దేవుడు యేసును నమ్మినట్టుగా యేసుప్రభు నిన్ను నమ్మాలి. నీ విశ్వాసం యేసుప్రభు ముందు అంతకంతకు ఉన్నతం అవ్వాలి, గొప్పదవ్వాలి. నీ భక్తి గొప్పదవ్వాలి. వాక్యానుసారం జీవించటంలో లేదా వాక్యాన్ని ప్రేమించటంలో అమితమైన భయం నీలో కలగాలి. ఇవన్నీ చెబుతూ ఇది రాయడానికి చిన్న మాటగా ఉంటుంది, కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ వచనం, మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయొచ్చు. అంటే యేసుక్రీస్తుల వారి యొక్క ప్రేమ నీ మొహంలో కనపడాలి, ఆ నిజాయితీ నీలో కనపడాలి, ఆ పవిత్రత నీలో కనపడాలి.
సహోదరుడి కోసం ప్రాణం పెట్టేటంత ప్రేమ నీలో కనపడాలి. అది ప్రభు యొక్క మహిమ నీలో ప్రకాశింపచేయటం అంటే. అది ప్రభు యొక్క మహిమను అద్దము వల్లే ప్రతిబింబింప చేయొచ్చు. అద్దము వల్లే ప్రతిబింబింప చేయొచ్చు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం అద్దం ముందు నుంచుంటే మన శరీరం మీద ఏ బట్టలు ఉంటే అవే చూపిస్తుంది. మన మొహం ఎలా ఉంటే అలాగే చూపిస్తుంది. మార్ఫింగ్ ఏమి చేయదు కదా. అద్దం ఎలా చూపిస్తుంది? ఉన్నది ఉన్నట్టుగా క్లీన్గా చూపిస్తుంది. అలాగే నువ్వు ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయొచ్చు అంటే ఉన్నది ఉన్నట్టుగా నువ్వు సమాజానికి కనపరచాలి. ప్రేమ ఉంటే ప్రేమ కనపరచాలి, నిజాయితీ ఉంటే నిజాయితీ కనపరచాలి, పవిత్రత ఉంటే పవిత్రత కనపరచాలి. సమాజానికి ప్రభు యొక్క లక్షణాలు, మహిమ అద్దము వల్లే ప్రతిబింబింప చేయాలి నీ జీవితంలో అన్నాడు. తర్వాత మాట చూస్తే ఇది ఇంకా ఆశ్చర్యం. ప్రభు యొక్క మహిమను అద్దము వల్లే ప్రతిబింబింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు. మహిమ నుండి అధిక మహిమ. చూసారు ఎలా మాట్లాడుతున్నాడు? మహిమ నుండి అధిక మహిమ అంటే నీ జీవిత దినాలనేవి గడిచిపోయే కొలది, నీ జీవితంలో సంవత్సరాలు లేదంటే నీ జీవితంలో దినాలు గడిచిపోయే కొలది మహిమ నుండి అధిక మహిమ, ప్రేమ నుండి అధిక ప్రేమలోనికి వెళ్ళాలి. నమ్మకంలో నుండి మరింత నమ్మకంలోనికి వెళ్ళాలి. కానీ మనిషి ఈరోజు నమ్మకంలో నుండి మరింత నమ్మకంలోకి వెళ్ళడు, దిగజారిపోతాడు, నమ్మకాన్ని కోల్పోతాడు, విశ్వాసాన్ని కోల్పోతాడు. ఒక 6 నెలలు సంవత్సరం భక్తిగా ఉంటే తర్వాత రోజుల్లో ఆ భక్తి కనబడుతుందా, విశ్వాసం కనబడుతుందా, దేవుడి మీద ప్రేమ కనబడుతుందా అంటే ఏమంటే ఇప్పటికప్పటికి మనిషి భక్తిలో కానీ విశ్వాసంలో కానీ నమ్మకంలో కానీ తగ్గిపోతాడు తప్ప పెరగడు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నది ఈ వచనంలో మహిమ నుండి అధిక మహిమలోనికి నువ్వు వెళ్ళాలి అంటే రోజులు గడిచే కొలది దేవుడిలో నీ విశ్వాసం బలమైనది అవ్వాలి, నీ పని బలమైన పనులు అవ్వాలి. రాను 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 దేవుడిలో ఎదగాలి. ఎదిగి చివరికి ఎలా మారిపోవాలట? మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎలా మారిపోవాలి చివరికి అంటే యేసుక్రీస్తుల వారిలా మారిపోవాలి. ఎలా చెప్పుకొచ్చాడు చూసారా? స్టెప్ బై స్టెప్, ఎక్కడి నుంచి ప్రారంభించి ఎక్కడికి వదిలేడు చూసారా? చివరకు నువ్వు ఎలా మారిపోవాలి అంటే ప్రభువులా మారిపోవాలి. ప్రభువు లాంటి ఆలోచన, ప్రభువు లాంటి మాటలు, ప్రభువు లాంటి మనస్సు, ప్రభువు లాంటి నమ్మకం, ప్రభువు లాంటి భక్తి, ప్రభువు లాంటి విశ్వాసం, ప్రభువు లాంటి కష్టం దేవుడి కోసం, ఇవన్నీ నీలోనికి రూపాంతరము చెందాలి అన్నాడు. ఎలాగుంది ఇప్పుడు ఈ వచనం? ఎలా ఉంది? ఎంత కష్టంగా ఉంది? ఇందులో భావం ఎంత లోతుగా ఉంది? ఈరోజు క్రైస్తవ జీవితాలు ఎంత దారుణంగా ఉన్నాయి మీరు ఆలోచించండి. మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తారా, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారా? నమ్మకంలో విశ్వాసంలో ఎప్పటికప్పుడు గొప్ప వాళ్ళు అవుతున్నారండి, బాగా ఎదిగిపోతున్నాడండి దేవుళ్ళు. ఎక్కడండి ఎదుగుదల? ఎక్కడ ఉంటుంది? నీలో విశ్వాసం ఉంటే దేవుడు మనల్ని ఎదుగుదలలోకి తీసుకెళ్తాడు. మనలో నమ్మకం ఉంటే దేవుడి పైన, మనలో విశ్వాసం ఉంటే మన దినదినము జ్ఞానం, వాక్యంలో అభివృద్ధి అవుతాం, దేవుడిచ్చిన సేవలో అభివృద్ధి అవుతాం, నమ్మకంలో అభివృద్ధి అవుతాం. ఇది ఈరోజు క్రైస్తవ్యంలో కొరబడిన అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. అసలు దేవుడు ఇలా కోరుకుంటున్నాడు అన్న సంగతి కూడా చాలా మందికి తెలీదు. దేవుడు రూపాంతరం చెందాలని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తుల వారి లాంటి స్వభావం మనలోకి వచ్చేయాలని కోరుకున్నాడు. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది తెలుసా? రోమపత్రికలో దేవుడు బాధపడిపోతూ తన పిల్లల గురించి మాట్లాడతాడు. రోమపత్రికలో 6వ అధ్యాయం 6వ వచనం మీరు చూస్తే, రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏమనగా మనమికను పాపమునకు దాసులు కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ప్రతి మనిషికి ప్రాచీన స్వభావము అనగా ప్రభువులోనికి రాకమునుపు మనకు ఒక స్వభావం ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, జీవితానికి అన్వయించుకోవాలి. ఇది నీకు వాక్యం తెలియక మునుపో, ప్రభులోనికి రాకమునుపో నీ ప్రాచీన స్వభావం ఉంటుంది, పాత జీవితం ఉంటుంది.
ఆ జీవితంలో చెప్పుకోదగ్గ మంచివి ఏమి ఉండవు, అన్ని చెడు కనబడుతూ ఉంటుంది. గొడవలు కనబడతాయి, నేరాలు కనబడతాయి, పాపాలు కనబడతాయి, ద్వేషాలు కనబడతాయి. తప్పు చేశానన్న భావన నీకే ఎన్నోసార్లు కనబడిన రోజులు నీకు ఉంటాయి. అది మన ప్రాచీన స్వభావం. ఆ ప్రాచీన స్వభావము ప్రభువులోనికి వచ్చిన తర్వాత సిలువ వేయబడాలి అంటే ఒక రకంగా అది చంపివేయబడాలి అని కోరుకుంటున్నాడు. సిలువ వేయటం అంటే చంపేయండి అని అర్థం. ప్రాచీన స్వభావాన్ని చంపండి. ప్రభువులోనికి వచ్చిన తర్వాత కొత్త జీవితం కనపడాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు బాగా ఆలోచించుకుంటే అర్థమయ్యే ఉదాహరణ ఇది. ప్రాచీన స్వభావం ప్రభువులోనికి వచ్చిన తర్వాత చనిపోయిన వారు ఎవరైనా బైబిల్లో ఉన్నారంటే బెస్ట్ అండ్ బాగా మనం జ్ఞాపకం చేసుకున్న వ్యక్తి పౌలు గారు. సౌలుగా ఉన్నప్పుడు అతని స్వభావం ఏంటి? మూర్ఖ స్వభావం. స్త్రీలు లేరు, పురుషులు లేరు, అందరినీ కూడా కొట్టేసిన స్వభావం. కొట్టాడు, ఏకంగా కొట్టాడు, జుట్లు పట్టుకుని ఈడ్చుకుని వచ్చాడు సంఘాల్లో నుంచి ఆ స్త్రీలను, ప్రభువు నమ్మిన వాళ్ళు. అంత మూర్ఖత్వం ఏంటి? అంత భయంకరమైన కర్కశమైన హృదయం ఏంటి సౌలు గారిది అంటే అప్పుడు అలా ఉన్నాడు. అతనికి అందిన సమాచారం అలాంటిది. అతను అలా ఉగ్రవాదిగా తయారు చేసింది ఆ రోజున్న మతోన్మాదులు, యోతా మతానికి చెందిన మతోన్మాదులు సౌలు గారిని అలా తయారు చేశారు. కానీ ప్రభువు వచ్చిన తర్వాత చూడండి, ప్రభువు జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత చూడండి, ప్రభువు వాక్యం తగిలిన తర్వాత చూడండి, అంత దారుణంగా చంపిన వ్యక్తి, అంత దారుణంగా కొట్టిన వ్యక్తి పల్లెత్తు మాట అనని స్థితికి వచ్చేసాడు. అసలు ఎవరిని దూషించని స్థితికి వచ్చేసాడు. ఎవరిని కొట్టడం లేదు, ఎవరిని తిట్టడం లేదు. పైగా కొడుతుంటే తిడుతుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. చూసారండి ఎలాంటి స్థితికి వచ్చాడో. అంటే ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసుకున్నాడు, నూతన స్వభావంలోనికి ఆయన వచ్చేసాడు. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఏంటి? ప్రభులోనికి రాకమునుపు ఏ జీవితం ఉంటుందో ప్రభులోనికి వచ్చిన తర్వాత అదే జీవితం ఉంటుంది. ఎక్స్ట్రాగా కొత్తగా వచ్చిన ఒక మార్పు ఏంటంటే ఆదివారం గుడికి వస్తారు. ఆదివారం గుడికి వచ్చే అలవాటు వచ్చింది తప్ప కొత్తగా పాత స్వభావం ఏమి మారింది? పాతవి ఏమి మారాయి? ప్రాచీన పురుషుడు అలాగే ఉన్నాడు కదా, ఎందుకు ఆ స్వభావాన్ని విడిచిపెట్టలేరు? ఎందుకు ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టలేరు అంటే ఇంకంతే. ఎంత వాక్యం విన్నా హృదయానికి తాకదు, చెవుల వరకు వెళుతుంది, ఇది నాకు కాదులే అని అనిపిస్తుంది. ఎందుకు ఇలాగ అయిపోయారు అని బైబిల్లో అడిగితే దేవుడు మాట చెప్పాడు బైబిల్లో, నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకు ఆ ప్రాచీన స్వభావాన్ని, ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, పాపాలు విడిచిపెట్టరు అంటే దేవుడు ఒక మాట చెప్పాడు. చాలామంది హృదయం అండి, చాలామంది హృదయం, నేను చూసిన చాలామంది నాకు తెలిసింది, వాక్యము వింటున్నప్పుడు ఇది నాకే, ఇది నన్నే దేవుడు చెప్తున్నాడు, నాకే చెప్తున్నాడు అని తీసుకోక, దేవుడి వాక్యం హృదయాన్ని తాకుతున్నా కూడా హృదయము వాళ్ళు ఏదైతే పాపం చేస్తున్నారో, వాళ్ళు ఏదైతే తప్పు చేస్తున్నారో ఆ పాపానికి, ఆ తప్పుకి వాళ్ళ జీవితం అనేది కఠినమైపోయింది. ఇక దేవుడి వాక్యము కూడా వాళ్ళ హృదయాన్ని గద్దించలేనంత కఠినమైంది. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎంత బాగా చెప్పాడు చూడండి. పాపం అంటే పాత స్వభావం ఎందుకు విడిచిపెట్టడం లేదు వాళ్ళు? పాత స్వభావాన్ని ఎందుకు ప్రభువులోనికి వచ్చిన తర్వాత విడిచిపెట్టరు అంటే 3వ అధ్యాయం మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి మీరు చదివితే 12వ వచనం నుంచి, సహోదరులారా, జీవము కలిగిన దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము అన్నట్టు చూసారా? వాళ్ళ హృదయం ఎలా మారిపోయిందట? దుష్టుని హృదయంగా మారిపోయింది. మీలో ఎవరికైనాను దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను. హృదయాలు ఏం చేసుకున్నారట? హృదయమును కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను. చాలా మంది హృదయాలు కఠినమయ్యాయి. ఎంత కఠినమైపోయాయి అంటే వాక్యము కూడా మార్చలేనంత కఠినమయ్యాయి. నీ స్వభావము దేవుడికి నచ్చటం లేదు అంటే ఆ స్వభావాన్ని విడిచిపెట్టుకోవడానికి అసలు వాళ్ళకి మనసే లేదు. కారణం, నేను చేస్తున్నది రైటే. ఎప్పుడు కూడా బైబిల్లో మాట చెప్తుంది, ఎవరి మార్గం వాడికి ఎలా కనబడుతుందట?
యథార్థంగా కనపడుతుంది. తుదకది ఎక్కడికి నడిపిస్తుంది? నాశనం, పాతాళానికి వెళ్ళిపోయేంత వరకు నేను నేను చేస్తున్నది రైటే, నేను చేస్తున్నది రైటే. చూసారా, ఎందుకు నేను చేస్తున్నది రైటే అంటున్నాడు అంటే, మనిషికి ఒకటి ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లం ఉంటుందండి. సెల్ఫ్ ఈగో ఉంటుంది. సెల్ఫ్ ఈగో అంటే నేను చాలా గొప్పోడిని, నాకు అన్నీ తెలుసు, ఈగో ఉంటుంది. ఈ ఈగో నువ్వు మనుషుల దగ్గర చూపించుకున్నా పర్వాలేదు, నాకు అన్నీ తెలిసినట్టు ఏం చెప్పకరాడు. చివరికి ఆ ఈగో ఎక్కడ చూపిస్తున్నారంటే వాక్యము దగ్గర కూడా చూపించారు. అందుకే అంటున్నాడు అక్కడ, వారు నేడు ఆయన శబ్దము వినిన ఎడల, దేవుడు ఇశ్రాయేలుకి చాలా శబ్దాలు వినిపించాడు. శబ్దం అనగానే వాక్యం. యెహోషువ చెప్పాడు, మోషే చెప్పాడు, ప్రవక్తలు చెప్పారు, అందరూ చెప్పారు. చెప్పినా కూడా వాళ్ళు ఎలా మారిపోయారట? 12వ వచనం ప్రారంభంలో అంటున్నాడు, సహోదరులారా, జీవం కలిగిన దేవుని విడిచిపోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందరినూ ఉండనేమోనని జాగ్రత్తగా చూసుకోనండి. 13, నేడు మీరు ఆయన శబ్దము వినని ఎడల కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకోనకూడని ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు. ఇంతకీ తను కఠినపరిచింది ఏంటట? పాపము వలన కలిగే భ్రమ ఇతనిని కఠినపరిచిందట. అంటే చూసారా, పాపం చేస్తున్నప్పుడు ఎవరైనా నువ్వు తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు అన్నారు అనుకోండి, అసలు అది తప్పు పాపం అనే కూడా ఆ వ్యక్తికి అర్థం కానివ్వకుండా చేసింది. ఇప్పుడు ఇస్కరియోతు యోధ తప్పు చేస్తాడు అని యేసు ప్రభుకి తెలుసు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుకి నేను చాలాసార్లు చెప్పాను, యేసు ప్రభుకి ఇస్కరియోతు యోధాలో ఉన్న దుష్టగుణం ఆలోచించి యేసు ప్రభు ఏమంటే నిజంగా ఎన్నో మార్లు వాడిలో ఉన్న చెడును మాన్పించడానికి వాడి గురించి ఎన్నో ప్రసంగాలు చేశాడా? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము, ఆ ప్రసంగం చేస్తున్నప్పుడు యోధ అక్కడే ఉన్నాడు. ఎందుకు ఆ ప్రసంగం చేశాడు? వాళ్ళలో భయంకరమైన ధనాపేక్ష, దానికి బానిసయ్యాడు, కొట్టు మిట్టాడుతున్నాడు. యేసుప్రభు ఎన్ని ప్రసంగాలు చెప్పాడండి, ఎక్కడైనా వాడు మనసు మారిందా? ఒకానొక సందర్భంలో డైరెక్ట్గా చెప్పాడు యేసుప్రభు. ఒక అత్తరబుడ్డి, విలువైన అత్తరబుడ్డి పట్టుకొచ్చి యేసుప్రభు పాదాలు కడుగుతుంటే ఒక స్త్రీ, వీడంటున్నాడు, అమ్మా ఎందుకు అంత విలువైన అత్తరబుడ్డి పగలగొట్టి యేసుప్రభు పాదాలు కడుగుతున్నావు? అత్తరబుడ్డి పట్టుకొచ్చి నా కానుక సంచిలో వేసేయచ్చు కదా. అప్పుడు కూడా గద్దించాడు యేసుప్రభు, ఒరే బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, నేను ఎప్పుడు మీతో ఉంటానా? నీ ధనాపేక్ష ఎక్కువ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే నీ ధనాపేక్ష ఎక్కువ అవుతుంది. చివరికి ప్రభు పనికి వాడుతుంటే కూడా ఓర్చుకోలేనంత ధనాపేక్షలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు చెప్పాడు ఎన్నో ప్రసంగాలు. విన్నాడా అంటే వినలేదండి. కారణం ఏంటో తెలుసా? పాపం చేస్తున్న వాడికి ఆ పాపం చేసే మనసట వాడి హృదయాన్ని ఏం చేస్తుందట? పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు. పాపం ఒక భ్రమ కలిగిస్తుంది, ఆ భ్రమలో వీడు కఠినమైపోతాడు. ఉదాహరణ, దొంగతనం చేస్తున్నాడు, వేలుకి వేలు, లక్షలు లక్షలు వస్తున్నాయి అనుకోండి, వస్తువులు వస్తాయి, ఇల్లంతా అందంగా ఉంటుంది, బంగారం కొంటాడు, కార్లు కొంటాడు. ఎవడైనా వచ్చి ఒరే అదే పాపపు సొమ్మురా, నువ్వు అలాగ నువ్వు పాపపు సొమ్ముతో నువ్వు ఇన్ని అనుభవించడం తప్పురా, ఆ కష్టార్జితం ఎవరిదో నువ్వు దోచుకుంటున్నావురా, వాడు నిన్ను శపిస్తాడురా, వాడి శాపం నీకు తగులుతుందిరా అన్నాడు అనుకోండి, ఈ సుఖభోగాలకు అలవాటు పడిపోయిన వాడికి ఆ మాటలు, ఆ మంచి మాటలు ఎక్కుతాయంటారా? ఎక్కుతాయా? మీరు ఆలోచించండి. ఎందుకు ఎక్కటం లేదంటే ఇదే కారణం. వాడికి పాపము వలన కలుగు భ్రమ చేత వాడి హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. ఎవడు ఎన్ని చెప్పినా ఎక్కవండిగా. చివరికి దేవుడే దెబ్బ కొట్టేంత వరకు కొడతాడు దేవుడు. ఎంతకాలం చూస్తాడు? కఠినమైపోయిన వాళ్ళని ఎవరిని వదులుతాడు దేవుడు? ఫరో హృదయం కఠినమైపోయింది, వదిలేడా? చుక్కలు చూపించేశాడు ఫరోకి. కఠినంగా ఉంటావా? కఠిన పడతావా? ఆహారంలో మోషేలు చెప్పే మాటలు వినవా? నీ సంగతి చెప్తాను అన్నాడు. ఎన్ని తిప్పలు పెట్టాడో, ఎన్ని భయంకరమైన హింసలు ఫరో మీదకి వచ్చాయో మీకు తెలియదు కదా. కారణం ఏంటో తెలుసా? ఫరో వాడి హృదయాన్ని ప్రతిసారి ఏం చేసుకున్నాడట? కఠినపరచుకున్నాడు. బైబిల్ చూసారా కరెక్ట్గా ఎలా సరిపోతుందో? అలా కఠినపరచుకున్న వాడి జీవితం ఏమైపోయింది? చివరికి సర్వస్వం పోగొట్టుకున్నాడు, సైన్యం పోగొట్టుకున్నాడు, చివరికి తన కొడుకును కూడా పోగొట్టుకున్నాడా? తన కొడుకును కూడా పోగొట్టుకున్నాడు కదండి. తొలిచూలు సంతానంతా దేవుడు చంపాడు. ఎందుకు అంత ఘోష వాడి జీవితంలో పుట్టడానికి, ఎందుకు అంత భయంకరంగా వాడి జీవితం కృంగిపోవడానికి గల కారణం, దేవుడు చెబుతున్న మాటలు వెనక వాడి హృదయాన్ని వాడు ఏం చేసుకున్నాడు? కఠినపరచుకున్నాడు. కనుక మన బైబిల్లో బాగా చూస్తే
యేసుప్రభు ఏమో పాత జీవితం వద్దు, దానిని విసర్జించండి, దాన్ని సిలువకు వేయండి, మీరు ప్రభువులాగా రూపాంతరం పొందాలి అని బైబిల్లో దేవుడు కోరుకుంటున్నా. మనిషి మారకపోవడానికి, మనిషి వినకపోవడానికి ప్రధాన కారణం అండి, చేస్తున్న దాని విషయంలో, చేస్తున్న పాపం విషయంలో ప్రభువు గద్దిస్తాడన్న ఏమన్నా ఆ నమ్మకం లేదు. ప్రభువు చేతిలో పడిపోతే ఉన్న ఈ జీవితం కూడా ఇలా ఉండదు, మరీ దౌర్భాగ్యం అయిపోతుంది, మరీ నాశనం అయిపోతుంది నా జీవితం అన్న భయం లేదు. భయము లేకుండా, వాక్యానుసారమైన జీవితం లేకుండా, దేవుడు భయానికి లోపడకుండా జీవితం రూపాంతరం చెందవలసిన జీవితం, అంటే మార్చుకోవలసిన జీవితం, దినదినము వెనక్కి వెళ్ళి మరింత చెడిపోతున్నారు తప్ప ప్రభు యొక్క స్వభావాల్లోనికి ఎక్కడికి వస్తున్నారు చెప్పండి. చివరికి ఈ పరిస్థితి ఏంటంటే, ఒకవేళ రూపాంతరం చెందకపోతే, ఒకవేళ మార్పు కనబడకపోతే, చివరిలో దేవుడు ఆ మారని ఆ స్వభావాలనే సాక్ష్యాలుగా చూపించి నరకానికి పంపిస్తాడన్నది పచ్చి వాస్తవం. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు మనకి నరకానికి వేయడానికి పెద్ద పెద్ద కారణాలు ఏమి వెతకలేదు బైబిల్లో. మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు నిన్ను పాతాళ గుండానికి పంపించడానికి ఈ రీజన్ చాలు కదా అన్నాడు. అసలు ఆ రీజన్స్ ఎలా ఉన్నాయో తెలుసా? ఒకసారి ప్రకటన గ్రంథం మీరు చూడండి. ప్రకటన గ్రంథం మీరు చూడండి. రెండో 21వ అధ్యాయం చూద్దాం. 21:8 వచ్చింది చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఏమండి 8వ వచనం. ఇప్పుడు వీళ్ళు మారలేదు, భూమి మీద ఉండగా వాళ్ళ స్వభావాలు మార్చుకోలేదు. ఏమేమి స్వభావాలు మాట్లాడుతున్నాడు అంటే 8వ వచనంలో పిరికి వారును అన్నాడు. అంటే ప్రభువులోనికి రాకమునుపు పిరికితనం ఉంది. ప్రభువులోనికి వచ్చిన తర్వాత దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యవంతుడివి, ధైర్యవంతురాలువిగా మారాలి కదా. అలా మారిన వారు బైబిల్లో అనేక మంది ఉన్నారు కదా. బైబిల్లో మీకు గిద్యోను తెలుసు, న్యాయాధిపతి, చాలా భయస్థుడు. కానీ దేవుడు తోడుగా ఉండటం వల్ల భయస్థుడు కాస్త యుద్ధసూరుడిగా మారాడు తర్వాత. అలా దేవుడు బైబిల్లో పిరికి స్వభావం అంటే నాకు నచ్చదు, మీరు మార్చుకోండి అని దేవుడు చెప్పిన తర్వాత అదే స్వభావంతో ఉండిపోయారట. చాలా మంది దేవుడు పని చేద్దామని రమ్మంటే రారండి, చాలా భయపడుతూ ఉంటారు దేవుడు పనికి వెళితే ఏం జరుగుతుందో. ఒకప్పుడు మాలో మేము వాక్యం నేర్చుకుంటూ చక్కగా దేవుడు పని గట్టిగా చేసేవాళ్ళం. మేము నాకు తెలిసి ఒక 4-5 సంవత్సరాలు, అంతే 4, 5, 6, 7 సంవత్సరాల క్రితం మీటింగ్స్ జరిగేటప్పుడు రోడ్ల మీద పోస్టర్లు అతికించేవాళ్ళం అర్ధరాత్రి, అది కూడా 12 దాటిన తర్వాత. మీటింగ్ పోస్టర్లు అతికించడానికి వెళ్ళేటప్పుడు మా దగ్గర కుర్రాడు ఉండేవాడు, అన్ని పనులకు వచ్చేవాడు, పోస్టర్లు అతికించడానికి మాత్రం వచ్చేవాడు కాదు. చాలా రోజులు కరెక్ట్గా ఆ టైంకి, ఆ పోస్టర్లు అతికించే టైంకి వెళ్ళేసరికి ఏదో ఒక కారణం చెప్పేవాడు. నాకు తలపోటు వస్తుంది అనేవాడు, నాకు నీరసం అనేవాడు, లేదంటే వేరే పని ఉందనేవాడు. ఏమంటే ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, 4 సార్లు చెప్తాడు. ప్రతిసారి అదే కారణం చెప్పేసరికి ఒకరోజు అడిగాను, ఏటి బాబు నువ్వు ఏంటి ఇలాగ కరెక్ట్గా పోస్టర్లు వేసే టైంకి రమ్మంటే రావు ఎందుకు అంటే, చివరిగా ఓపెన్ అయ్యాడు. గట్టిగా అడిగితే నాకు భయం అన్నా. ఎవరంటే భయం? పోస్టర్లు వేస్తే అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు వ్యాన్ వేసుకుని తిరుగుతారు కదా రోడ్డు మీద, వాళ్ళు ఏమైనా కొడతారేమో, వాళ్ళు ఏమైనా విజిలేస్తారేమో, వాళ్ళు ఏమైనా పోలీస్ స్టేషన్లోకి తీసుకుని వెళ్ళిపోతారేమో అని భయం. అంటే ఇప్పుడు ఎవరంటే భయం? పోలీసులు అంటే భయపడి పోస్టర్లు వేయడానికి వచ్చేవాడు కాదు. అంటే లోపల ఏముంది చెప్పండి? పెరికితనం. దేవుడికి అస్సలు నచ్చని గుణాల్లో ఇది ఒక గుణం అండి. దేవుడిలో పిరికి ఎప్పుడైనా చూసారా? లేదు. తన పిల్లల్లో కూడా అది ఉంటే దేవుడు చూడలేడు. ఎవరికి భయపడతావు? దేనికి భయపడతావు? సృష్టిని కలిగించిన సృష్టికర్తని వెనకాల ఉంటే కూడా భయపడతావా? ఒకటో స్వభావం ఏటట, వీళ్ళ స్వభావాన్ని మార్చుకోలేదట. ఏ స్వభావాలుగా ఉండిపోయారు? పిరికివారు. నెక్స్ట్ అవిశ్వాసులను అన్నాడు. అంటే ఎంతకాలం దేవుడి గురించి విన్నా దేవుడి పైన విశ్వాసం రాదు, దేవుడు ఉన్నాడన్న నమ్మకం లేదు. చచ్చిపోతే నా కళ్ళ ముందు పాతాళం ఉంది, చచ్చిపోతే నా కళ్ళ ముందు పరదేశం ఉన్నదన్న విశ్వాసంలోనికి రాలేదు. వింటారు అంతే, నమ్మరండి చాలామంది. వాక్యము వింటారు, నమ్మేవాళ్ళు చాలా తక్కువ. వాళ్ళనే దేవుడు అంటాడు అవిశ్వాసులు. ఎంతకాలము వాక్యం విన్నా దేవుడి కొరకు బ్రతకని వారు, దేవుడి కొరకు రానివారు, అందులో ఉన్న వాక్యాలు నమ్మి బ్రతకని వారు అవిశ్వాసులు. అంటే
పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, ఏమండి ఇవన్నీ ఒక ఆడికి పెద్ద పెద్ద కార్యాలు అనుకోవచ్చు. ఏవి? పిరికితనం, అవిశ్వాసం, అసహ్యం, నరహంతకులు, వ్యభిచారాలు, మాంత్రికులు, విగ్రహారాధన. చివరిలో ఇంకో స్వభావం చెప్పాడు. ఏ స్వభావం? అబద్ధికులు అన్నాడు. చూసారా? అబద్ధికులు అంటే వాళ్ళు నోరు తెరిస్తే నోట్లోంచి ఎప్పుడు ఏమొస్తాయి? అబద్ధాలు. ఇప్పుడు అదే గుణాన్ని సాకుగా చూపించి నరకంలో వేస్తున్నాడు. చూడండి, అబద్ధాన్ని సాకుగా చూపించి దేన్ని డిసైడ్ చేశాడు? నరకం. అబద్ధం ఆడితే నరకం వెళ్ళిపోతామా? బాగా ఆలోచించుకోండి. వెళతారా? వెళ్ళరా? వెళతారు. వెళతారని తెలిసి అబద్ధాలు ఆడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? బాగా ఆలోచించుకోండి. అంటే దేవుడి వాక్యము వింటాము తప్ప మేము దానిని ఏం చేయము? పాటించము. అబద్ధాలు ఆడితే నరకం ఉందని తెలుసు, యథేచ్ఛగా అబద్ధాలు ఆడతాం. నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం. ఒకటే చెప్తున్నానండి, కష్టపడి ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకుని మన కష్టార్జితాన్ని దేవుడికి ఇచ్చి, ఇదిగో ఇక్కడ చెప్పాడు చూసారు స్వభావాలు. ఆ స్వభావాలలో ఒక్క స్వభావాన్ని మార్చుకునే అలవాటు నీకు లేక, ఆ ఒక్క స్వభావాన్ని విడిచిపెట్టలేక నరకాన్ని జారిపోవటం ఎంత దౌర్భాగ్యం, ఎంత భయంకరం మీరు ఆలోచించండి. పిరికితనం ఉన్నా, అవిశ్వాసం ఉన్నా, చివరికి అబద్ధాలు ఆడినా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటున్నారు? అవిశ్వాసులను, అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. కన్ఫర్మ్ చేశాడు. రెండవ మరణం అంటే నిత్యాగ్ని దండన. అగ్నిగంధకములతో మండే దగ్గర మనల్ని వేస్తాడట. ఏం చేసినందుకు వేస్తానంటున్నాడు అక్కడ? చివరిది అబద్ధం. అబద్ధం అంత ప్రమాదమా? ప్రమాదం. కానీ ఎవరు ఆడకుండా ఉంటారు చెప్పండి? అబద్ధాలు ఆడినోళ్ళు ఉంటారు. అబద్ధాలు ఆడినోళ్ళు ఉంటారండి. నోరు ధరిస్తే అబద్ధాలు, నోరు ధరిస్తే అబద్ధాలు. దేవుడి దగ్గర, దేవుడి పిల్లల దగ్గర, ఏమంటే ప్రతి సేవకుడి దగ్గర నోరు తెరిస్తే అబద్ధాలు, అబద్ధాలు, అబద్ధాలు. నిత్యాగ్ని దండన. మళ్ళీ చెప్తున్నాడు దేవుడు, నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోవడానికి ఇది ఒక్క కారణం చాలు. ఇంత భక్తి చేసి, ఎన్ని కష్టాలు పడి, ఆ అబద్ధాలాడే ఒక్క స్వభావాన్ని మనం విడిచిపెట్టలేనప్పుడు, ఆ పిరికితనాన్ని మనం విడిచిపెట్టలేనప్పుడు, ఎన్ని మాటలు చెప్తున్నా దేవుడు చెప్తున్నాడండి, దేవుడు మాట అండి అనే భయం, విశ్వాసం దేవుడి వాక్యం పైన మనకి పుట్టినప్పుడు మనం వెళ్ళేది నిత్య అగ్ని దండనకు అని చెప్పాడు. ప్రారంభపు మాట, దినదినము మహిమ నుండి అధిక మహిమలోనికి వచ్చుచు రూపాంతరం పొందాలి, యేసుప్రభులా మారిపోవాలని దేవుడు కోరుకుంటే, ప్రాచీన స్వభావాలలో ఉన్న వాటిని అన్నిటిని కూడా మనిషి విడిచిపెట్టక నిత్యాగ్ని దండనకు సిద్ధపడుతున్నాడు. రాబోయే ప్రమాదం కళ్ళ ముందుందని పదే పదే బైబిల్లో దేవుడు చెప్పినా పట్టించుకోని వాడిగా మారిపోయాడు. పట్టించుకోవటం లేదు. రూపాంతరం పొందాలన్న ఆశ మనిషికి కలగటం లేదు. నేను ప్రభులో మారాలి. ప్రభులో ఏముంటాయి చెప్పండి? అబద్ధాలు, నరహత్యలు, పిరికితనం. ఇవేమన్నా ప్రభులో కనపడ్డాయా? ఇక్కడ స్వభావాలు చెప్పాడు కదండి, అందులో ఏ స్వభావమైన ప్రభులో ఉంటుందా? ఉండదు. అవి ప్రభులో లేనప్పుడు ప్రభువుని నమ్మిన నీలో ఉన్నాయి అంటే నువ్వు ప్రభులా రూపాంతరం పొందడానికి ప్రయత్నించటం లేదని అర్థం. డైరెక్ట్గా గలతీ పత్రికలో అయితే ఒక మంచి మాట చెప్తాడు. గలతీ పత్రిక మీరు తీయండి, 4వ అధ్యాయం 19వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కనబడుచున్నది. కరెక్ట్గా చెప్పాడండి. ఇదిగో క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి. అది ఏర్పడకపోతే భూమి మీద ఉండగా నీకు ఇవ్వబడిన 60-70 సంవత్సరాల, లేదా 30లో బాప్తీసం తీసుకున్నావంటే ఇంకొక 30 సంవత్సరాలు ఇచ్చాడా దేవుడు? 50లో బాప్తీసం తీసుకున్నట్టు ఒక 20 సంవత్సరాలు ఇచ్చాడా? 25కే బాప్తీసం తీసుకున్నాడు కనీసం ఒక 50 సంవత్సరాలు ఇచ్చాడా? ఈ ఆయుష్కాలం దేనికి ఇచ్చాడో తెలుసండి దేవుడు? భూమి మీద ఉండగానే ప్రభువులా మారిపోవడానికి, క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడడానికి. ప్రేమ, జాలి, దయ, ఖచ్చితత్వం. ప్రభు మాట అవునంటే అవును, కాదంటే కాదు. క్రైస్తవుల మాటలు ఈయన కనబడితే ఒకలాగా, ఆయన కనబడితే ఒకలాగా, ఆయన కనబడితే ఒకలాగా, 10 మంది కనబడితే 10 మాటలు చెప్తాడు. ఇదే తత్వం. ఇది ప్రభు తత్వం ఎక్కడుంది? ప్రభు మనసు ఎక్కడుంది? ప్రభు యొక్క పరిశుద్ధత, ప్రభు యొక్క యథార్థత,
అది ఎక్కడ మనిషిలోనికి వచ్చింది? దేవుని పిల్లలారా, మళ్ళా చెప్తున్నాను, భక్తి అనగానే, దేవుడు అనగానే, పరలోకం అనగానే అదేది ఆషామాషి సంగతి అసలే కాదు. విన్న ప్రతి మాట పట్టించుకొని నేను మారాలి, నాలో ఈ చెడు స్వభావం ఉంది అని ప్రతి మాట గుండెల్లోనికి తీసుకుని మార్చుకోవడానికి ప్రయత్నించుకోకపోతే, ఆ ఉన్న చిన్న చిన్న లోపాలతోనే ఇంత పనిచేసి సేవ చేసి స్వభావం మారనందుకు, వ్యక్తిత్వం మారనందుకు, క్రియలు మారనందుకు నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతాం అన్నది ఖచ్చితంగా దేవుడు బైబిల్లో చెప్తున్న సంగతి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏమండి, ఇప్పుడు నేను ఒకటి అడుగుతానే, అబద్ధాలు ఆడొద్దండి అంటే చాలామంది ఏమంటారు తెలుసా? నేను ఏదో బయట మనుషులతో అబద్ధం ఆడతాను కానంటే దేవుడి విషయంలో చాలా కరెక్ట్గా ఉంటానండి. విన్నారా? ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఎవరితో అబద్ధాలు ఆడొద్దు అంటున్నాడు? దేవుడితోనా, మనుషులతోనా? జాగ్రత్తగా చదవండి. అది ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వానిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఎంత బాగా చెప్పాడు చూసారా? నీలో అబద్ధం ఆడేదట ప్రాచీన స్వభావం అంటది, పాత జీవితం అంటది. ఆ స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టడం లేదు. ఒకరితో ఒకడు మీరు అబద్ధాలు ఆడకండి, ఒకరితో ఒకడు అబద్ధాలు ఆడుకోకండి. ఒక మనుషుడితో మరొక మనుషుడు అబద్ధాలు ఆడకూడదు. మనిషి దేవుడి దగ్గర అస్సలు అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడుతాడా? అది ప్రాచీన స్వభావం. ఎంత బాగా చెప్పాడు చూసారా? ఒకరితో ఒకడు అబద్ధములు ఆడుకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును అన్నాడు చూసారా? ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించాలి అన్నాడు. పరిత్యజించాలి. అలా పరిత్యజించి పరిత్యజించడం అంటే విడిచిపెట్టడం. పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము. ఇక్కడ మాట్లాడుతాను, మీరు బాగా ఆలోచించుకోండి. దేవుడు ఎలాంటోడు అంటే, దేవుడి స్వభావం చెప్తానండి, చాలా లోతైన సంగతి ఇది. దేవుడిని పట్టుకోవటం అంత ఆషమాషయం కాదు. దేవుడు ఎవరికైనా జ్ఞానం ఇవ్వాలి, లేదా ఎవరికైనా మంచి స్థితిని ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడు చూసేది మాటలను, రూపాన్నో, క్రియలను కాదండి. డైరెక్ట్గా ఆయన చూసేది ఏంటో తెలుసా? హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయంలో స్వభావం ఎలాగుందో చూస్తాడు. ఆ స్వభావం మారితేనే, అంటే నేను నా పాత జీవితం మంచిది కాదు తండ్రి, మార్చుకుంటాను తండ్రి, విడిచిపెడతాను తండ్రి అని ఎవరైతే హృదయంలో ఉన్న కల్మషాన్ని, ప్రభువుకు నచ్చని కల్మషంను ఎవరైతే తొలగిస్తున్నారో, ఎవరైతే తీసేస్తున్నారో వాళ్ళల్లో దేవుడట జ్ఞానము కలగజేస్తాడట. అదే చెప్తున్నాడు అక్కడ. మీరెవరైతే ప్రాచీన స్వభావమును విడిచిపెడతారో, పరిత్యజిస్తారో, పరిత్యజించిన తర్వాత ఏం జరుగుతుందట? పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము. అంటే అది విడిచిపెడితేనే కానీ జ్ఞానం కలగదా? బాగా ఆలోచించండి. ఆ ప్రాచీన స్వభావం పోతేనే తప్ప జ్ఞానం కలగదా? జ్ఞానము రాదా? దేవుడు మాటలు రావండి. దేవుడు జ్ఞానం ఇవ్వడండి. దేవుడు బైబిల్ నేర్పించడు. ఎందుకంటే దేవుడికి ఒక రూల్ ఉంది బైబిల్లో. చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడికి ఒక రూల్ ఉంది. పొద్దున్నే మీ ఇంటికి పాలుడు వచ్చాడు అనుకోండి. పాలుడు వచ్చాడు, అమ్మ పాలు అని పిలుస్తున్నాడు. అమ్మ పాలు అని పిలిచేటప్పుడు పాలు వేయించుకోవడానికి ఏ గిన్నె పట్టుకుని వెళ్తుంది తల్లి? ఏ గిన్నె పట్టుకుని వెళ్తుంది? రాత్రి కూర వండేసి సగం కూర ఉన్న గిన్నెని అలా సింక్లో పడేసి ఉంటే ఆ గిన్నె అటుకెళ్ళి ఇందులో పోసే బాబు అంటదా? ఒకవేళ పోస్తే ఆ పాలు త్రాగడానికి పనిచేస్తాయా? పని చేయవు. పాలుకే సెపరేట్గా ఒక గిన్నె ఉంటుంది. ఆ గిన్నెలో కూరలు ఉంటారు ఆడపిల్లలు చాలామంది.
అందులో నూనె అవి వేస్తే మళ్ళీ విరిగిపోతాయి పాలని, పాలకే సెపరేట్గా పెడతారు. అది పాల గిన్నె అంటారు. ఆ గిన్నె పట్టుకెళ్ళి పోయించుకుంటారు. ఆ పాలు పనిచేస్తాయి. ఇది మీకు అర్థమైతే దేవుడు జ్ఞానం ఎవరి హృదయంలో పెట్టాలనుకుంటాడు తెలుసా? ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టిన వాడిలోనే జ్ఞానం పెడతాడు. అతడు మాట్లాడితే ప్రజల జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, ఇది తెలియాలి. ప్రాచీన స్వభావం, పాత అబద్ధాలు, పాత దొంగతనాలు, వ్యభిచారాలు, పిరిగితనం, అవిశ్వాసం, ఏమండి ఆ పాత స్వభావం ఎవరిలో అయితే ఉంటుందో అది ఎవరైతే తీసేస్తున్నారో దేవుడు వాళ్ళలో జ్ఞానం పెట్టుకుంటూ వస్తాడు. ఎందుకంటే అది తీసేశాడు కాబట్టి జ్ఞానం పెట్టాడు. జ్ఞానం పెట్టినప్పుడు అతను మాట్లాడుతుంటే అవతల వాడు దాన్ని రిసీవ్ చేసుకుంటాడు, అవతల వాడు దాన్ని తీసుకుంటాడు, అవతల వాడు దాన్ని అంగీకరిస్తాడు, అవతల వాడు దానివల్ల మారతాడు. మనలో పెట్టిన జ్ఞానం, దేవుడు జ్ఞానం పెట్టిన తర్వాత దాన్ని మాట్లాడుతూ ఉంటే ఎవడు మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టకుండా ఆర్టిఫిషియల్గా దేవుడి జ్ఞానం నేర్చుకుని ఓరకే ఓకదంపుడు ప్రసంగాలు చేస్తున్నాం అనుకోండి, ఎవరు మారుతాడు? ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు వింటాడు? పక్కోడికి దేవుడి గురించి ఓరకే చెప్తున్నాం, మనం మారటం లేదు. వాడు మారతాడా? మీరు చెప్పండి. పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదు. త్రాగుబోతాడు ఒకరోజు తాగుడు మానేసి పక్కోడితో ఇంకో తాగుబోతాడుతో ఒరే తాగటం మంచిది కదరా, ఆరోగ్యం పాడైపోద్ది అన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? త్రాగుబోతాడు మరొక త్రాగుబోతాడికి చెప్తే వింటాడా? విండు. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టిన వాడు పక్కోడికి దేవుడి గురించి చెప్తే వాడు వింటాడా? చాలామంది ఏమండి ఒక డైలాగ్ వేస్తూ ఉంటారు. జాన్సన్ అంటే నాకు బాగా చెప్పాడు ఇది. మేము చెప్తున్న వాక్యం వినండి, మా జీవితాలను మీరు చూడకండి. విన్నారా డైలాగ్? ఏటట? చెప్తున్న వాక్యం చూడాలట, వాళ్ళ జీవితాలను చూడకూడదట. ఇది ఎలాగుందో తెలుసా? ఇది ఎలాగుందో తెలుసా? మంచినీళ్ళు పట్టుకొచ్చారు నీకు తాగడానికి. మంచినీళ్ళు పట్టుకొచ్చి అన్నం మెతుకులు కూర అన్నీ ఉన్నాయి ఆ గ్లాసులో. అందులోనే మంచినీళ్ళు పట్టుకొచ్చి పోసి ఇచ్చారు నీకు. ఆ గ్లాసు బాగోలేదు, కడగలేదు, మరకలుగా ఉన్నాయి. అది నీకు ఇచ్చినప్పుడు ఏమంటే నీళ్ళు పోలేదని అంటే నీకు గ్లాసు కావాలా నీళ్ళు కావాలని అడిగారు. నీళ్ళు బాగున్నాయి కదా తాగు, గ్లాసు బాగోకపోతే నీకే అన్నారు. తాగుతాడా? తాగేటప్పుడు గ్లాసు కూడా బాగుండాలా? నీళ్లు బాగుంటే చాలా, నీళ్ళు వేసే గ్లాస్ కూడా బాగుండాలా? గ్లాస్ కూడా బాగుండాలి. వాక్యం చెప్పే వ్యక్తి, లేదంటే నువ్వు దేవుడి కోసం బ్రతికే వ్యక్తివి, దేవుడి కోసం చెప్పే వ్యక్తివి, దేవుడి కోసం పనిచేసే వ్యక్తివి, నువ్వు బాగుండి పని చేయాలి, నువ్వు బాగుండి చెప్పాలి. నువ్వు మారి నీ ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నువ్వు ఏదైనా చేస్తే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, దేవుడు దీవిస్తాడు. తప్ప ప్రాచీన స్వభావాన్ని అలాగ కట్టలుగా లోపల పెట్టుకుని నేను ఏదో దేవుడి కోసం పని చేస్తున్నాను, నేను బైబిల్ నేర్చుకుంటున్నాను, నేను ప్రసంగాలు చేస్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, ఇదేవి దేవుడి దగ్గర పని అవ్వదు. మళ్ళీ చెప్తున్నాను, అస్సలు పని అవ్వదు. అదే చెప్తున్నాడు అక్కడ. మీరు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి జ్ఞానం అప్పుడు వస్తుంది. అదేనా మాట? మళ్ళీ చదవండి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము అన్నట్టు. చూసారా? జ్ఞానము కలుగు నిమిత్తము. పాత స్వభావాన్ని విడిచిపెడితే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానంతో నువ్వు పాట పాడినా, ఆ జ్ఞానంతో దేవుడు పని చేసినా, మారి చేసిన వాడి బ్రతుకును బట్టి మరొకడు మారతారు. సౌలు మారిపోయిన తర్వాత సేవ చేశాడు. సౌలుగా ఉండి సేవ చేశాడా? స్వభావాన్ని మార్చుకుని సేవ చేశాడు. తర్వాత దినదినము అభివృద్ధి అయిపోయి చివరికి వచ్చేసరికి నిజంగా ఆయన అన్న మాట మనందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏమని? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి. సరే, ఏంటి ఆ డైలాగ్ వేయటం? ఆ డైలాగ్ వేస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? నరహంతకుడు, ప్రధాన పాపిని అని బైబిల్లో పత్రికల్లో ఆయనే రాసుకున్నాడు ఆయన గురించి. ప్రధాన పాప అంటున్నాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. అంటే రూపాంతరంలోకి వెళ్ళిపోయాడా? రూపాంతరం చెందాడా? క్రీస్తు స్వరూపం ఏర్పడిందా? ఏర్పడింది. మరి ఈరోజు క్రైస్తవుల్లో ఏదా రూపాంతరం, ఏదా క్రీస్తు మహిమ, ఏదా మార్పు, ఏదా ఏమంటే ఆ భక్తి ఏది? నిజంగా నాలా బ్రతకండి బ్రతుకును చూపించే అంత ధైర్యం ఏది? ఏమంటే పాటలు బాగా పాడతారు, ప్రసంగాలు బాగా చేస్తారు, దేవుడి పని బాగా చేస్తారు. జీవితంలోకి వచ్చేసరికి అసలు ఆ జీవితం గురించి వింటుంటేనండి అన్నీ కూడా అసలు ఒక అన్యుడి కంటే దారుణమైన మాటలు వాళ్ళ జీవితం పట్ల వినబడుతూ ఉంటాయి. ఇది అసలు ఇది వేషధారణ. అంటే దేవుడి ముందు, దేవుడి పిల్లల దగ్గర, ప్రజల దగ్గర ఒకలాగా,
మరొక జీవితాన్ని జీవించటం. ఇది వేషధారణ జీవితం అంటాడు దేవుడు. రూపాంతరం లేని జీవితం. దేవుడు వాడుకోవాలంటే ఎలా ఉండాలో తెలుసండి. దేవుడు మన పనికి వాడుకోవాలన్నా, దేవుడు మనల్ని గొప్ప చేయాలన్నా ఫస్ట్ మనం ఎలా ఉండాలని కోరుకున్నాడో తెలుసా? ఒక మాట చూపిస్తాను. తిమోతికి రాసిన పత్రిక తీయండి, 2వ పత్రిక. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారపు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక, ఇక్కడ నుంచి జాగ్రత్తగా 21 జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొనిన ఎడల వాడు శుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ఎప్పుడు దేవుడు కనపరుస్తాడట? ఎప్పుడు దేవుడు వాడుకుంటాడట? మళ్ళా చదువుతాను చూడండి, 21. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొనిన ఎడల, తన్ను తాను పవిత్రపరచుకోవాలి, తన్ను తాను పవిత్రపరచుకోవాలి. కానీ మనిషి స్వభావం ఏంటో తెలుసా? వాడి నిండా బోల్డ్ పాపాలు ఉంటాయి, పక్కోడు మారాలని మాత్రమే కోరుకుంటూ ఉంటాడు ఎప్పుడు. నీ సంగతి ఏంటి? తన్ను తాను పవిత్రపరుచుకున్నాడా? తాను మారాడా? తన స్వభావాన్ని మార్చాడా? తనలో ఉన్న భయంకరమైన దేవుడికి నచ్చని గుణాలు విడిచిపెట్టాడా? తన్ను తాను. చూసారు ఎంత బాగా మాట్లాడుతున్నాడా? ఇది బైబిల్ అండి. ఎగ్జాక్ట్ రాయబడింది మన జీవితంలో నెరవేరుతుందండి. రాయబడిన దాన్ని పట్టించుకోను, రాయబడిన దాన్ని వినను, రాయబడిన దాన్ని అవలంబించను, నాకు నేలాగే జీవిస్తానంటే ఎప్పటికీ మనం అలాగే ఉండిపోతాం, అంతిమంగా నరకానికి వెళ్ళిపోతాం. మొట్టమొదట దేవుడి కొరకు బ్రతకాలనుకునేవాడు, దేవుడు పని చేయాలనుకునేవాడు, దేవుడిని గణపరచాలనుకునేవాడు ఫస్ట్ చేయవలసిందట, నువ్వు దేవుడి పని కాదు ముందు చేయవలసింది. ఏం చేయాలట? తన్ను తాను పవిత్ర పరచుకొనిన ఎడల, తాను పవిత్రంగా కనపడాలి. తన నోట అబద్ధాలు ఉండకూడదు, తన నోట ఎవడు బూతులు ఉండకూడదు, తన జీవితంలో వ్యభిచారం ఉండకూడదు, తనను గురించి ఎవరిని అడిగినా తప్పులు లేవండి, పాపాలు లేవండి, పరిశుద్ధుడండి. అది రావాలి మొదటి సాక్ష్యం. ఆ తర్వాత పని, సేవ. ముందు నువ్వు నీ జీవితకాలాన్ని ముందు నువ్వు దేనికి ఇవ్వాలి అంటే పవిత్రపరచుకోవడానికి ఇవ్వాలి. ఎంత బాగా రాశాడు చూసారా? ఎవడను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొనిన ఎడల తాను పరిశుద్ధపరచబడి అంటే ముందు పరిశుద్ధత వచ్చింది, స్వభావం మారింది. తర్వాత చూడండి, తాను పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి. అంటే సత్కార్యాలకు నేను సిద్ధం చేసేది ఎవరు చేయాలి? దేవుడే సిద్ధపరుస్తాడట. ఎప్పుడు సిద్ధపరుస్తాడట? దేవుడి పనికి స్వభావాన్ని మార్చుకుని పవిత్రుడయ్యాడు కనుక ప్రతి సత్కార్యం. అక్కడ దేవుడి పనులు రకరకాలుగా ఉంటాయి. ప్రసంగాలు చేయటమా, సహాయం చేయటమా, పాటలు పాడటమా, ఏమంటే ఇప్పుడు మీటింగులు పెట్టటమా, దేవుడి వాక్యానికి సహకారులుగా ఉండటమా, ఏదైనా దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడట. ఇతని స్వభావాన్ని మార్చుకున్నాడు కనుక ఇతడు ఈ పనికి సరిపోతాడు, ఇతడు ఈ పనికి ఖచ్చితంగా ఇతని జీవితం సరిపోతుంది అని సత్కార్యాల విషయమై, మళ్ళీ చెప్తున్నానే, ఇది బాగా అండర్లైన్ చేసుకోండి, సత్కార్యాల విషయమై దేవుడు సిద్ధపరుస్తాడు. ఎంత బాగుంది చూసారా మాట? ఈరోజు మాట్లాడుతాను నేను. ఈరోజు ప్రజలు సత్కార్యాల విషయమై దేవుడు నన్ను సిద్ధపరుస్తాడని దేవుడు సిద్ధపరిచేంత వరకు ఎదురు చూస్తారా? మీరేనేంటి ప్రసంగాలు చేసి మేమో చేస్తాం, మీరేనేటి ఆ పని చేస్తే నేను ఒరే ముందు నువ్వు మారరా నాయన, మార్పు తెచ్చుకో. నీ గురించిన సాక్ష్యం గొప్పగా వినపడేటట్టుగా తెచ్చుకొని తర్వాత దేవుడి పని. ముందు స్వభావం మారాలి, తర్వాత దేవుడి పని కొరకు నిన్ను సిద్ధం దేవుడే చేస్తాడు. దేవుడే సిద్ధపరుస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడే సిద్ధపరుస్తాడు. తర్వాత దేవుడు సిద్ధపరచట ఘనత నిమిత్తమైన పాత్రగా నువ్వు ఉంటావు. అంటే ఇప్పుడు నిన్ను ఘనపరిచేది, ఘనత నిమిత్తమైన పాత్రగా నిన్ను నిలబెట్టేది ఎవరు అంటే దేవుడు నిలబెడతాడు. ఎప్పుడు నిలబెడతాడు? బైబిల్ ప్రకారం ప్రారంభం మాట, తన్ను తాను పవిత్ర పరచుకొని. అంటే వాక్యం మనం వినడానికి, వాక్యము మనం వినవలసింది దేని నిమిత్తమై చెప్పండి? ఇప్పుడు దేనికోసం వాక్యం వినాలి?
తన్ను తాను పవిత్రపరచుకోవడానికి వాక్యం వినాలి. పవిత్రుడైన తర్వాత పవిత్రుడైన నిన్ను, పరిశుద్ధుడైన నిన్ను ఏ పనికి వాడాలని దేవుడు అప్పుడు వాడుకుంటాడు. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. ఆడపిల్లలు వంట చేస్తారు. వంట చేసినప్పుడు మీరు చూడండి, రాత్రి వంట అయిపోయిన తర్వాత, భోజనాలు అయిపోయిన తర్వాత మొత్తం సింక్ నిండా ఇన్ని సామాన్లు వేస్తారు. వాళ్ళు తెలిసినవన్నీ అందులో పడేస్తారు. పప్పు వండినవి, ఉప్పు ఏమంటే కారం వండినవి, చారు వండినవి, పెరుగు వండినవి, అన్నం ప్లేట్లు మొత్తం దాని నిండా వేస్తారు. తెల్లవారు లేచిన తర్వాత ఏదో ఒక పాత్రతో పని ఉంది. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? సింకులో ఉన్న ఈ పాత్రలు చూస్తారా? ఎక్స్ట్రాగా ఏమన్నా స్పేర్లో ఉన్నాయా మంచి పాత్రలని ఎక్స్ట్రా స్పేర్ పాత్రలు ఎత్తుకుంటారా? మీరు అందుకే ఆడపిల్లలు చూడండి, అన్ని రెండు ఉంటాయి వాళ్ళ దగ్గర. తెలివైన వాళ్ళు. కడగడానికి బద్ధకం అయితే ఒకటి అది సింక్లో ఉంటుంది, ఒకటేమో పైన షెల్ఫ్లో ఉంటుంది. ఇది కడగలేదు అనుకోండి, దాన్ని తీస్తారు. కుక్కర్లు 2 ఉంటాయి. ప్రతి గిన్నె, అన్నం వండేవి 2 ఉంటాయి, కూర వండేవి 2 ఉంటాయి. మీరు ఎందుకు కిచెన్ నిండా అన్ని సామాన్లు ఉంటాయంటే అసలు కాదు ఇది. ఓ రోజు నేను కిచెన్లోకి వెళ్తే అప్పుడు నాకు అర్థమైంది, అన్ని 2 కనబడ్డాయి. అమ్మ ఇదే సంగతి, అందుకే నిండిపోతున్నాయి ఇంటి నిండా అంటే స్పీడ్గా. దానికి వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, మరి ఉండాలండి 2. నేను ఒకటి అన్నం వండాను, అది సరిపోలేదు, ఎక్స్ట్రా ఎవరో మళ్ళీ బయట నుంచి వచ్చారు, మరి వాళ్ళకి వండాలంటే ఇంకోటి ఉండాలి కదా, 2 కావాలంటారు వాళ్ళు. నిజమే, కొన్ని సందర్భాల్లో అవసరాలు కూడా పడతాయి అవి ఎక్కువ మంది వచ్చినప్పుడు. నేను ఇది ఎందుకు చెప్పానంటే ఉదాహరణ, ఈవిడ తెల్లవారు లేచి వంట వండాలనుకున్నప్పుడు ఏమంటే కడగనేది తీసుకుంటుందా, కడిగి రెడీగా ఉన్నది తీసుకుంటుందా? కడిగి రెడీగా ఉన్నదే తీసుకుంటుంది. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు పని చేయాలంటే, దేవుడు పని కొరకు దేవుడు నిన్ను తీసుకోవాలంటే ఎవరిని తీసుకుంటారన్నాడు ఈ వచనం ప్రకారం? ఎవరైతే శుద్ధపరచబడి, పరిశుద్ధపరచబడి తన జీవితాన్ని మార్చుకుని, తప్పులు చేశాను తండ్రి, నేను ఇంతకాలం అబద్ధాలు ఆడాను, అది మీకు నచ్చదా, చిచ్చి ఈ జీవితాన్ని విడిచిపెడతాను, ఇక జీవితంలో అబద్ధాలు ఆడనని నీతిగా ఉంటాడు చూశారు, న్యాయంగా ఉంటాడు చూశారు. అబ్బా వీడు అబద్ధాలు ఆడటం లేదు కనుక ప్రభు పనిని వీడికి అప్పగిస్తే భవిష్యత్తులో ఏ లోపం లేకుండా నా సేవ చేస్తాడు, దేవుడు అప్పగిస్తాడు. సత్కార్యానికి దేవుడు సిద్ధం చేస్తాడు. ఎంత బాగున్నాయి చూసారు వాక్యాలు ఎక్కడ? ఈరోజు మనుషుల బ్రతుకులు ఎక్కడ? మీరు చెప్పండి. ఏమంటే బైబిల్లో రాయబడిన దేవుడు కోరుకున్న మనస్సులు ఎక్కడ? ఈరోజు మనుషుల యొక్క మనస్సులు ఎక్కడ? స్వభావాలు ఎక్కడ? మీరు ఆలోచించండి. ఇంకోటి చెప్పనా, ఇక్కడ చర్చిలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను వాడబడాలి, నేను సంఘం ముందు కనపడాలి, నేను ప్రార్థన చేయాలి, నేను పాట పాడాలి, నేను ప్రసంగం చేయాలి, నేను అందరికీ ఉంటుంది ఏదో అయిపోవాలని. ఏదో అయిపోవాలంటే నీకు నువ్వు అవ్వవు. నిన్ను చేయాల్సింది ఎవరు? దేవుడు చేయాలి. ఎప్పుడు చేస్తాడు దేవుడు అంటే, ముందు నీలో లోపాలు కనపడుతున్నాయి ఆయనకి. అర్థమవుతుందా? లోపాలు కనపడుతున్నాయి. అన్నం వండాలనుకున్నప్పుడు అన్నం ఆల్రెడీ వండేసి మురికంతా ఉన్న గిన్నె ఇప్పుడు తీదు. బాగోలేదండి, అందులో అన్నం ఎందుకు వండుతారు? బాగోలేని గిన్నెలో అన్నం ఎందుకు వండుతారు? నేను ఎంత చెప్పాను కదా, బాగోలేని గిన్నెలో పాలు వేయించుకుంటారా? పాలు వేయించుకోవడానికి ఏ గిన్నె ఎట్టుకెళ్తారు? మంచి గిన్నె. మరి దేవుడు వాడాలి అంటే, దేవుడు పని ఇవ్వాలి అంటే, దేవుడు ఏమంటే ఒక నిజంగా ఒక స్థితిలో మనం నిలవబెట్టాలి అంటే, మళ్ళీ చెప్తున్నానండి, ఎన్ని మనం అనుకున్నా, ఎన్ని మనం చేసినా ఒకటి నాకు అర్థమైపోయింది, మన హృదయం పరిశుద్ధంగా లేదా, మన హృదయం యథార్థంగా లేదా, మన హృదయంలో పాపం ఏమన్నా దేవుడికి నచ్చంది కనబడుతుందా, మనం ఎంత ఏది చేయాలనుకున్నా పని అవదండి. కారణం దేవుడికి అసహ్యం. పాపం అంటే అసహ్యం దేవుడికి. పాపంతో నిండుకుపోయిన హృదయాలంటే అసహ్యం. దేవుడి మాటకు లోబడని ఏమండి ఈ దుష్ట స్వభావం, ఇందాక దుష్ట హృదయం అన్నాడు కదా, ఆ హృదయాలంటే మరీ అసహ్యం. నేను చెప్పింది చేయవారా నువ్వు? మొదట నీ మనసును మార్చుకోవా, నీ స్వభావాన్ని మార్చవా అంటాడు దేవుడు. కనుక మొదటి నుంచి నేను చెప్పిన మాటలన్నీ జాగ్రత్తగా రాసుకుని మొదట చదివిన మాట చదువుకుని ముగించుకుందాం. మీరు రూపాంతరము పొందాలి. రూపాంతరం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమలోనికి నువ్వు పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడదు. ప్రభువగు ఆత్మ చేత ప్రభువుగా మారాలి. రూపాంతరం చెందాలి, మారిపోవాలి. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మార్చబడాలి. దేవుడు మొదట కోరుకున్నది మార్పు. నీలో మార్పు కావాలి. నీ మనస్సు, నీ హృదయం మారాలి.
మీరు చూడండి, జీవులు మార్పులు చెందుతూ ఉంటాయి. కప్ప గురించి మీరు చూసినప్పుడు అండి, అసలు కప్ప పుట్టిన తొలినాళ్ళల్లో దాన్ని కప్ప అని ఎవరు అనుకోరు. పుట్టినప్పుడు చేప పిల్లలాగే ఉంటుంది. అది కూడా దానికి తోక ఉంటుంది. అందరూ చేప పిల్లలు అనుకుంటారు. నేను కర్ణాటక ప్రాంతానికి వెళ్ళానండి. ఒక 2 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం నిమిత్తం వెళ్ళినప్పుడు, కర్ణాటక ప్రాంతం అనేసరికి అసలు నీళ్లు ఉండవు. చాలా భయంకరమైన కరువు నేను వెళ్ళిన ప్రాంతంలో. పడక ఒకసారి గట్టిగా వర్షాలు పడ్డాయి. వర్షాలు పడేసరికి అక్కడక్కడ గుంతలు ఉంటాయి కదండి, వీళ్ళు మైనింగ్ తవ్వేసిన గుంతలు ఉంటాయి. ఆ గుంత అంతా నిండిపోయింది నీళ్ళతో, చెరువులాగా. చాలా రోజులకు వాళ్ళు నీళ్లు చూసేసరికంటే ఇంకా అసలు అందరూ ఈతలు కొట్టేశారు, స్నానాలు చేశారు. అసలు అలా ఆనందానికి అవధులు లేవు. అలా నీళ్లు ఇంకుకుంటా వచ్చినాయి. కొద్ది రోజులకండి అందులో చేప పిల్లల్లాగా ఇంత పిల్లలు ఎగురుతున్నాయి. అంతే, ఇంకా వాళ్ళు ఏమనుకున్నారంటే చేపలు వచ్చేసాయి చెరువులోకి అని ఒక పెద్ద చీర పట్టుకెళ్ళి ఇక చేపలే ఇవి అనుకుని మొత్తం దేవేశారు ఇలా చీరతో. ఇంత చీరతో దేవు బయటకు అడుగుసరికి ఏమంటే చేప పిల్లలాగే ఉంది. అందులో కాస్త పెద్దదైంది, తోక ఊడిపోయి ఎగురుతుంది కప్పలాగా. అప్పుడు అర్థమైంది మనం పట్టిన చేపలు కాదు ఇవి, ఏటివి చిచ్చి కప్పల పిల్లలు పట్టామని మళ్ళీ అన్ని పట్టుకెళ్ళి అందులో వదిలేరు. అవన్నీ కప్పలయ్యే తర్వాత. ఎందుకు చెప్పని తెలుసా, ఇది చిన్నప్పుడు చేప అలా ఉండే కప్ప రూపాంతరం చెందిందా, తోక ఊడిపోయింది, దాని జీవితం మారిపోయింది, దానికి ఒక రూపం వచ్చింది. ప్రభువులోకి వచ్చిన తర్వాత పాత స్వభావాన్ని ఏమి విడిచిపెట్టారు చెప్పండి? ఏమి విడిచిపెడతారు? ఏమి రూపాంతరం అండి? అది ఏమో ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా అలాంటి పాత జీవితమే. దేవుడిలో ఉత్సాహం కానీ, దేవుడి పనికి ముందు ఉండాలని ఆ స్పీడ్ కానీ, పాప జీవితాన్ని విడిచిపెట్టాలనే ఆలోచనలు కానీ, అసలు రూపాంతరం అనేది మనుషుల్లో కనబడని రోజులండి. అలాగే దేవుడు ఏమైనా చెప్పలేదంటే ఎన్ని చెప్పాడు, ఎన్ని సందర్భాలు రాశాడు, ఎన్ని మాటలు చెప్పాడు. పాతదొద్దు, ఆ స్వభావం నాకు నచ్చదు, అలా ఉంటేనే నేను వాడుకోలేను, నేను గణపరచలేను, నా పరలోక రాజ్యానికి నువ్వు రావు, నరకానికి జారిపోతావు, ఎన్ని చెప్పాడు. ఎక్కడ మనుషులు వీటిని పట్టించుకున్నారు మీరు ఆలోచించండి. ఎక్కడ పట్టించుకున్నారు? దేవుని పిల్లారా, రూపాంతరము రాలేదా? క్రీస్తు స్వరూపం మనలోనికి రావటం లేదా? ఎంత మనం భక్తిగా ఉన్నా, ఎంత గుడికి వచ్చినా, ఎన్ని పనులు మనం చేసినా, ఎన్ని మీటింగులు మనం పెట్టించినా, ఎన్ని సహాయాలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, రూపాంతరం అనేది లేనప్పుడు, స్వభావం అనేది మారినప్పుడు ఖచ్చితంగా మీరు చదువుకున్న ప్రకటన 21:7 అందరూ కూడా ఎక్కడికి వెళ్తారట? నిత్యాగ్ని గుండములోనికి వెళ్ళిపోతారు. అగ్నిగంధకాలతో మండుచున్న నిత్యాగ్ని దండలలోనికి మీరు వెళ్ళిపోతారు అన్నది. కనుక ప్రభువులోనికి వచ్చిన తర్వాత ప్రభు ఎక్కువగా కోరుకుంటున్నది మారాలి, మార్పు చెందాలి, ప్రాచీన స్వభావం మనలో నుండి వెళ్ళిపోవాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు రాయించిన మాటలు బైబిల్లో ఉన్నవి నేర్చుకున్నాం, చదువుకున్నాం. తండ్రి, రూపాంతరం, మా స్వభావాలు మంచివి కాదు, మా ఆలోచనలు మంచివి కాదు, ధర్మ విరుద్ధం, నీతికి విరుద్ధం, పరలోకంలో ఉన్న మా కన్న తండ్రిగా మీ ఆలోచనలకు విరుద్ధమైన ఆలోచనలు మేము ఆలోచిస్తున్నాం. ఆ ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయకపోతే, పరిత్యజింపకపోతే మాకు జ్ఞానం కలగదు అని రాశారు. ఒకవేళ దేవుడు కోరుకున్నట్టుగా, మీరు కోరుకున్నట్టుగా స్వభావాన్ని మార్చుకోక జ్ఞానాన్ని మేము సంపాదించిన అది నిరర్ధకమైపోతుంది, పనిచేయదు, నిష్ఫలమైపోతుంది అని బైబిల్లో మీరు రాయించిన మాటలు తండ్రి విన్నాం. ప్రతి మాట మీ మాట, మార్పు కోరి, మేలు కోరి మాతో మీరు మాట్లాడిన మాట కనుక తండ్రి, ఈ మాటలన్నీ గుండెలలో పెట్టుకుని హృదయంలో తండ్రి మీకు నచ్చని సంగతులను విడిచిపెడుతూ, రూపాంతరము చెందుతూ, భక్తిగా, భయంతో పరలోకంలో కన్న తండ్రిగా మిమ్మల్ని ఆనందపెట్టే జీవితాలను మాకు అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.